అవధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం అది. శ్రద్ధ అంటే శాస్త్రస్య, శాస్త్రమునందు, గురువాక్యస్య, గురువు యొక్క మాట యందు, సత్యబుద్ధ్యావధారణ, ఈ రెండూ సత్యములే. వేదం నోటి వెంట వచ్చినటువంటిది కానీ, గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట కానీ, ఈ రెండు మాటలు కూడా పరమ సత్యములు. అవి నిజమా కాదా అని నా బుద్ధి పెట్టి విచారణ చెయ్యవలసినటువంటి అవసరం లేదు. వారి నోటి వెంట వచ్చింది అంటే అది సత్యమే, అది నా ఉన్నతి కొరకే అని పరమ విశ్వాసంతో ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు ఆ రెండూ చెప్పినటువంటి మాటలని అనుష్ఠిస్తారో, వేదం చెప్పినటువంటి విషయాన్ని, గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని అనుష్ఠించినటువంటి వాడెవరో వాడు సా శ్రద్ధ కడితా సిద్ధి, శ్రద్ధ ఉన్నవాడు అని చెప్పబడతాడు. అటువంటి శ్రద్ధ ఉన్నవాడికి యయా వస్తుపలభ్యతే, అతనికి ఉన్నటువంటి శ్రద్ధ కారణం చేత ఆ గురుభక్తి, శాస్త్రమునందు ఉన్నటువంటి భక్తి కారణముగా ఆయన పొందలేనిది అన్నది లోకంలో ఉండదు. ఆయన ధార్మికమైనటువంటి కోర్కెలు తప్ప అధార్మికమైనటువంటి కోర్కెలు కోరడు కనుక, శాస్త్రమునందు గురువునందు అనితరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి జీవితము ధార్మికంగానే ఉంటుంది కనుక, అటువంటి వాడు కోరినటువంటి కోర్కెలను అనుగ్రహించడంలో భగవంతుడు ఎంత మాత్రమూ వెనుదీయడు. ఆ కారణం చేత అటువంటి వాడు సమస్తమైన ఈప్సితములను పొందుతాడు. కాబట్టి దానికి శ్రద్ధ అని పేరు తప్ప, శ్రద్ధ అన్న మాటలోకి ఇక ఏ ఇతర విషయాన్ని తీసుకొచ్చి చొప్పించడము సాధ్యం కాదు. ఈ శ్రద్ధ అన్న మాట 1కి 10 మార్లు మన కావ్యాలలో, పురాణాలలో నిరూపింపబడుతుంది. ఎంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారై ఉంటారంటే,